మాత్రం ఎవరితో అనని మాట ఒకటి అంటాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఈ మంగళసూత్రమే అంటాడు. ఆ మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు ఏదో తీసుకొచ్చి కట్టించేయరు. ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద ఉంచి, ఆ కొబ్బరి బొండం పూర్ణఫలం కనుక దాని మీద పెట్టి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తాడు. పార్వతీదేవిని ఆవాహన చేసి, అమ్మా నువ్వు ఈ మంగళసూత్రానికి రక్ష, నువ్వు కాపాడాలి నా భర్త ఆయుర్దాయాన్ని, గండకాలంలో నా భర్తని కాపాడి నాకు దక్కించాలి, నేను పిల్లల్ని మనవల్ని మునిమనవల్ని పొంది సంతోషంగా ఆయన చేతుల మీద నేను విడిపోవాలి. అందుకే మంగళసూత్రానికి అంత పూజ చేసి, ఏ ఇల్లాలు ప్రతిరోజు నిద్రలేచి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వమంగళాదేవతకి నమస్కరించిన కారణం చేత తన భర్తకి జాతకంలో రావలసిన గండకాలంలో కూడా భర్తని రక్షించుకుని దీర్ఘాయుష్మంతుడిగా చేసుకుందో అని ప్రతి